జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రూపేష్తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భముగా క్రాంతి వల్లూరు మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈ నెల 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలోని 255 పోలింగ్ కేంద్రాలకు గాను 14 టేబుళ్లు, 19 రౌండ్లు, బాన్సువాడకు సంబంధించి 258 పోలింగ్ కేంద్రాలకు గాను 14 టేబుల్స్, 19 రౌండ్లు, ఎల్లారెడ్డికి సంబంధించి 270 పోలింగ్ కేంద్రాలకు గాను 14 టేబుళ్లు, 20 రౌండ్లు, కామారెడ్డికి సంబంధించి 266 పోలింగ్ కేంద్రాలకు గాను 14 టేబుళ్లు, 19 రౌండ్లు, నారాయణఖేడ్కు సంబంధించి 296, అదనంగా 2 ఆక్సిలరీ పోలింగ్ కేంద్రాలకు గాను 14 టేబుల్స్, 22 రౌండ్లు, ఆందోల్కు సంబంధించి 313 పోలింగ్ కేంద్రాలకు గాను 14 టేబుళ్లు, 23 రౌండ్లు, జహీరాబాద్కు సంబంధించి 313 పోలింగ్ కేంద్రాలకు గాను 14 టేబుళ్లు, 23 రౌండ్ల ద్వారా కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈవీఎం కౌంటింగ్కు సంబంధించి ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజరు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని, మైక్రో అబ్జర్వర్తో కలిసి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రౌండ్ ప్రకారం రిజల్టు నమోదు చేస్తారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ప్రత్యేక హాల్ ఏర్పాటు చేయడం జరిగిందని, హోమ్ ఓటింగ్ విధులలో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఓట్లను 14 టేబుల్స్ ద్వారా కౌంటింగ్ జరుగుతుందని, ఒక టేబుల్కు ఒక సూపర్వైజరు, 2 అసిస్టెంట్లు, తహసీలుదారు స్థాయి ఏఆర్ఓ ఉంటారని, 14 టేబుల్స్కు సంబంధించి ఏఆర్ఓలు ఉంటారని తెలిపారు. దీనితో పాటు సర్వీసు ఓటర్లకు సంబంధించి ఈటీపీబీఎస్ పద్ధతిలో స్కానింగ్ ద్వారా కౌంటింగ్ నమోదు చేయబడుతుందని తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, 2 అబ్జర్వర్లు గోపాల్జీ తివారీ, ప్రదీప్ సింగ్ సంగ్వాత్లు ఓట్ల లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తారని తెలిపారు. బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా కౌంటింగ్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి డ్యూటీ పాస్ ఇవ్వడం జరిగిందని, ప్రతి ఒక్క టేబుల్కు ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉంటారని, వారికి కూడా పాస్లు ఇవ్వడం జరుగుతుందని, పాస్లు ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ గీతం యూనివర్సిటీలో కౌంటింగ్ కోసం 3 భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఐపిఎఫ్ భద్రతా సిబ్బందితో పాటు స్టేట్ సాయుధ సిబ్బంది, ఎయిర్ ఫోర్స్, సివిల్ ఫోర్స్ ఉంటుందని చెప్పారు. అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంటుందని, పాస్లు లేకుండా ఎవరూ అనుమతించబడరని, పోలీసు బారికేడింగ్ నుండి వాహనాలను అనుమతించరని స్పష్టం చేశారు. రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్స్, అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. మీడియా పాయింట్ కోసం ఏర్పాటు చేశామని, మీడియా సిబ్బంది ఎస్కార్ట్ అధికారితో వెళ్లి కవర్ చేయాలని సూచించారు. అభ్యర్థులకు అన్ని సెగ్మెంట్లకు అనుమతి ఉంటుందని, పోలింగ్ ఏజెంట్లకు మాత్రము వారి కౌంటింగ్ హాలుకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే పోలీసు హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశామని, కౌంటింగ్ కేంద్రం పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలియచేస్తూ కౌంటింగ్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ట్రైనీ ఐఏఎస్ మనోజ్, డిఆర్ఓ పద్మజారాణి, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.